అయిన సారానే తన యొక్క ఇంటి దాసురాలుగా ఐగుప్తురాలుగా ఉన్న ఈ యొక్క హాగరును సొంత భర్తకిచ్చి వివాహం చేసింది. వివాహం అయిపోయింది. సంవత్సరంలోకంతా ఒక 12 బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. ఇస్మాయిల్ అని పేరు పెట్టి ఆ బిడ్డ కొంచెం కొంచెం ఎదగడం ప్రారంభించాడు. మంచిగా కొంచెం ఎదిగిన తర్వాత దేవుడు వాగ్దానపూర్వకంగా అబ్రహాముకు శారాకు ఇస్తానని చెప్పిన వాగ్దానపు సంతతిగా దేవుడు శారాని కనికరించాడు. అబ్రహాం యొక్క 100వ సంవత్సరంలో దేవుడు శారా ద్వారా ఈసాకును అనుగ్రహింపజేసి ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు శారా యొక్క కుమారుడే వాగ్దానపూరుడు. శారా యొక్క కుమారుడే సమస్తమును కూడా వారసుడు. ఇలా ఉండగా ఈసాకు, శారాకు పుట్టిన ఈసాకు చిన్న పిల్లాడు. 1 సంవత్సరపు వయస్సు కలిగిన ఉండగా 14 సంవత్సరములు ఉన్న ఈ ఇస్మాయిలు ఇద్దరు చిన్నపిల్లలు కదా. వీళ్ళేం చేశారు, ఓ రోజు ఆటలాడుకుంటూ ఉన్న సమయంలో ఇద్దరి మధ్య ఒకరికి చిన్న చిన్న విషయాల్లో పరిహాసంగా మాట్లాడే విషయాన్ని ఒక్కసారిగా శారా చూసేసింది. సాధారణమైన ఒక చిన్న విషయం. మీరు గమనించినట్లయితే ఇది చిన్నపిల్లల వ్యవహారం. చిన్నపిల్లాడు ఈసాకు, చిన్నపిల్లాడు ఇస్మాయిలు, ఇద్దరు పిల్లలే కాబట్టి ఒకరినొకరు ఏదో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఇస్మాయిల్ ఏం చేశాడు, ఈసాకును చూసి పరిహాసం చేశాడు. ఇది దూరం నుంచి చూసిన శారాకు కోపం వచ్చేసింది. సమస్తమునకు వారసుడు నా కుమారుడైన ఈసాకు, ఈ ఐగుప్తురాల యొక్క బానిసగా ఉన్న దాసిగా ఉన్న ఈ ఐగుప్తురాల యొక్క కుమారుడేంటి, నా కుమారుని చూసి పరిహాసం చేయడం ఏంటి? నేను ఒప్పుకోను. ఇకపై ఇక్కడ ఉండడానికి హాగరు యొక్క కుమారుడికి ఇక అవకాశమే లేదు. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది, అబ్రహాము దగ్గరకు. అబ్రహామా ఉంటే నేనైనా ఉండాలి, లేదంటే హాగరన్నా ఉండాలి అని చెప్పి ఒక్కసారిగా తన కోపాన్ని చూపించింది. అబ్రహాం అన్నాడు, ఏమైంది నీకు, ఇంత కోపంగా మాట్లాడుతున్నావే, ఏమైంది, ఏం జరిగింది అని అడుగుతున్నాడు. హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిలు నా కుమారుడైన ఈసాకును చూసి పరిహాసంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంతటికి నేను ఊరుకోను అంటుంది శారా. అబ్రహాం అన్నాడు, చిన్నపిల్లలే కదా, పర్వాలేదు వదిలేసి అన్నాడు. అంటే నీకు నాకన్నా హాగరు యొక్క కుమారుడు హాగరే నీకు ముఖ్యమైపోయారా అని చెప్పి ఒక్కసారిగా శారా అంది. అబ్రహాం అనుకున్నాడు, లేదు ఆ ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు అని అన్నాడు. మరి ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు? నేను చెప్పింది నువ్వు చేసావు కదా, వివాహం చేసింది నేనే కదా, ఇప్పుడు నేనే చెప్తున్నా, వాడిని బయటికి గంటేసాయి. అబ్రహాంకి ఏం చేయాలో తెలియలేదు. మోకరించి దేవుని యొక్క సముఖంలో ప్రార్థించాడు. దేవుడు కూడా అన్నాడు, శారా చెప్పింది చెయ్యని. ఏం చేయలేని పరిస్థితి. ఓ రోజు ఉదయ కాలం కూడా కాలేదు, ప్రొద్దు కూడా ఇంకా ఉదయించలేదు. వెంటనే హాగరు యొక్క తలుపు తట్టాడు. హాగరు లే అన్నాడు. హాగరు లేచింది. ఏంటయ్యా, ప్రొద్దు కూడా రాలేదు, అంతలోపల వచ్చారు, ఏంటి కార్యం అని అడిగింది. వెంటనే అబ్రహాము, సొంత భర్త అయిన అబ్రహాము ఆమె యొక్క భుజము పైన నీళ్లును ఆహారాన్ని పెట్టి తన కుమారు ఇస్మాయిల్ని హాగరు చేతికి అప్పగించి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి అబ్రహాము చెప్పడంతో హాగరు యొక్క హృదయమే బద్దలైపోయింది. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నాకు ఎవరూ లేరే, నేను ఉన్నది మీ కుటుంబంలో ఏదో ఒక దాసిగా పనిగత్తిగా ఏదో ఒక పని చేసుకుంటూనే బ్రతికిపోతానయ్యా, దయచేసి నన్ను వెళ్ళనివద్దని చెప్పి అడుక్కుంటుంది. అబ్రహాం అన్నాడు, లేదు, ఇకపై నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఆగనట్టుంది. అయ్యా, నాకు ఎవరు లేరయ్యా, నేను ఒక దాసుని, నాకు ఎవరు లేరయ్యా, నేను ఒక పనిగత్తిగా ఇక్కడే ఉండిపోతానయ్యా అని కాలు పట్టుకుంటుంది. అబ్రహాం అంటున్నాడు, లేదు, పో,
ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, ఇకపై నువ్వు ఇక్కడ ఉండకూడదని చెప్పి భుజం పైన నీళ్ళ తిత్తిని ఆహారాన్ని పెట్టాడు. తన కుమారుడైన ఇష్మాయేల్ని హాగరు చేతికి అప్పగించి బయటకు గెంటి వేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ హాగరుకు ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు, సొంత బంధువులు రక్త సంబంధంలో కూడా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఈమె ఒక అనాథ, ఒక దాసి, ఒక ఐగుప్తురాలుగా జీవించిన ఒక స్త్రీ. దాసిగా ఉన్న ఈమెకి ఎవరు లేని జీవితం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. బయటకు గెంటి వేసిన పరిస్థితుల్లో ఈరోజు వేదనతో ఉంది హాగరు. తన యొక్క కుమారుణ్ణి తీసుకుంది, భుజం పైన ఆహారము నీళ్ళతిత్తుంది, బయలుదేరి వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. మార్గ మధ్యలో బయర్షబా అనే ఒక అరణ్యం ఎదురవుతుంది. బయర్షబా అరణ్యం అని తెలుగు బైబిల్లో వ్రాయబడుతుంది, కానీ బయర్షబానున్నది ఒక ఎడారిమయమైన ప్రాంతం అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లోను తమిళ బైబిల్లోను వ్రాయబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఎడారి వంటి ప్రాంతం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి చూడండి. ఎటు చూసినా అది భయంకరమైన ఎడారి వంటి ప్రాంతమై ఉంటుంది. అక్కడ చెట్లు ఉండవు, నీళ్లుండవు, నీడ ఉండదు. ఎక్కడో అక్కడక్కడ ఒక చెట్టు ఉంటుందే తప్ప అది టోటల్ ఎక్కడ చూసినా ఒక ఎడారిలానే ఉంటుంది. ఆ ఎడారిలో మార్గం అంతా ఉండదు, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఇటువైపు మార్గాలు ఉండవు, ఎటు చూసినా ఒకేలానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తన కుమారుని తీసుకుని ఆ యొక్క బయర్షబా ఎడారి ప్రాంతంలో నడిచి వెళ్తుంది. ఒక ప్రక్క ఆమె హృదయంలో తన యొక్క సొంత భర్తే బయటకు గెంటి వేసిన పరిస్థితులు, తన భర్తను వేదనతో తన హృదయంలో బాధించబడిని, అయ్యో నా భర్తే నన్ను గెంటి వేశాడని చెప్పి బాధతో బయటకు వస్తుంది. మరో ప్రక్క నమ్మిన సహోదరి శారా, ఆమె దగ్గరుండి వివాహం చేసింది, ఇప్పుడు ఆమె బయటికి పొమ్మని చెప్పేసింది అని చెప్పి బాధ కృంగిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో బయట వెళ్తూ ఉంది. ఆ బయర్షబా అరణ్యంలో ఇటు తిరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇటు చూసినా ఎడారి, భయంకరమైన ఎండ, మార్గం అంటూ ఏమీ లేదు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో వేదనతో ఆ యొక్క బయర్షబా ఎడారి ప్రాంతంలో తిరుగుతూ ఉంది. ఇటు అటు తిరుగుతూ ఉండగా ఓ ప్రక్క ఆ యొక్క నీళ్ళ తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. భయంకరమైన ఎండ, నీళ్ళైపోయాయి. చిన్న పిల్లాడు ఇష్మాయేల్, అతనికి ఆ 14 సంవత్సరాల బిడ్డ. 14 సంవత్సరాల బిడ్డని అమ్మని అడుగుతున్నాడు, అమ్మా మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడుగుతున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఈ యొక్క భయంకరమైన బయర్షబా ఎడారిలో ఇటు అటు తిరుగుతూనే ఉన్నామే, మనం ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ అంటుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాన్న. ఎక్కడైనా ఒక మార్గం తెలియకుండా పోతుందా? ఏదో ఒక మార్గంలో వెళుదా నాన్న అని చెప్పి ఎదురు చూస్తుంది. వెంటనే చిన్న పిల్లాడు కదా, భయంకరమైన ఎండ, ఎడారి ప్రాంతం, నీళ్ళ దాహం తట్టుకోలేకపోతున్నాడు. నీళ్ళ తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్లాడు అంటున్నాడు, అమ్మా ఈ ఎడారిలో ఒక్క బొట్టు నీళ్ళు కూడా లేదు కదా అమ్మా, నాకు నీళ్లు దాహం వేస్తుందమ్మా. మీరు నన్ను తీసుకుని ఇటు అటు తిప్పుతూనే ఉన్నారు, ఇటు అటు తిరుగుతూనే ఉన్నాం, నాకు నీళ్ళ దాహంగా ఉంది అమ్మా, నాకు నీళ్లు కావాలని అడుగుతున్నాడు బిడ్డ. హాగరుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉన్నది ఒకే ఒక కుమారుడు. ఆ ఒక్క కుమారుడు నీళ్ళ దాహం అని అడుగుతుంటే కన్న తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. కన్న తల్లిగా చెబుతూ ఉంది, నాన్న కొద్ది నిమిషాలు ఓపిక పట్టు నాన్న, ఎక్కడో ఒకటి కొంచెం నీళ్ళన్నా ఎక్కడన్నా దొరుకుతాయి నాన్న, నేను నీ దాహాన్ని తీరుస్తానన్నా, కొద్దిగా ఓపిక పట్టినానా అని చెప్పి పలు చోట్ల వెతుకుతుంది. ఎడారి ప్రాంతం, నీటి బొట్టు ఒక్కటి కూడా ఉండదు. మనకు తెలుసు ఎడారి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. నీళ్ళ డ్రాప్ ఒక్క బొట్టు కూడా లేదు. ఇటు తిరుగుతూనే ఉంది కానీ నీళ్లు కనబడడం లేదు. ఇష్మాయేల్ చిన్న పిల్లాడు, ఏం చేయగలడు? నీళ్ళ దాహం తట్టుకోలేక నా వల్ల కావడం లేదమ్మా, నేను ఇకపై నేను నడవలేను అని చెప్పి ఏడుస్తున్నాడు ఆ బిడ్డ. కన్న తల్లి
ఎట్లయినా సరే నాన్న నేను నీకు నీళ్ళు ఇస్తాను, భయపడక నాన్న, భయపడక నాన్న, నువ్వు నడవలేవా, నేను అమ్మనున్నాను, భయపడకని చెప్పి ఆ బిడ్డని, చిన్న బిడ్డని అట్లే తీసి తన యొక్క ఒడిలో పెట్టుకుంది. నాన్న ఎక్కడైనా కొంచెం నీళ్లు దొరుకుతానన్నా, నేను ఇస్తానన్నా నీళ్ళు, దాహం నేను తీరుస్తానన్నా అని చెప్పి ఒడిలో పెట్టుకుంది. ఇటు అటు మళ్ళా తిరుగుతుంది, ఇటు అటు తిరుగుతుంది, కానీ ఒక్క బొట్టు నీళ్ళు కూడా లేదు. ఈ బిడ్డ అంటున్నాడమ్మా, నా వల్ల కావడం లేదమ్మా, నాలుకంతా ఎండిపోయిందమ్మా, గొంతంతా ఎండిపోతుంది అమ్మా, నా వల్ల కావడం లేదు, నీళ్ళదాహం నా వల్ల కావడం లేదని చెప్పి ఆ బిడ్డ ఒడిలో, ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే కన్న తల్లిగా హాగరంటుంది. నాన్న ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు నాన్న, ఎక్కడైనా కొంచెం నీళ్ళున్నాయో చూస్తానని చెప్పి చూస్తూ ఉంది. ఎక్కడా లేదు. ఎటు చూసినా ఎడారి, ఎటు చూసినా భయంకరమైన ఎడారి, నీటి బొట్టు ఒక్క బొట్టు కూడా లేదు. ఆ బిడ్డ ఒడిలో ఉన్న బిడ్డ చిన్న పిల్లాడు నీళ్ళ లేక అట్లే మూర్చపోయి కళ్ళు మూసేశాడు. అట్లే నీళ్ళు దాహంతో తట్టుకోలేక హృదయమే పగిలిపోయింది. ఆ బిడ్డకి దాహంతో కళ్ళు అట్లే తెలియసాడు, మూర్చపోయి అమ్మ ఒడిలోనే తల వాల్చేశాడు. అమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. తన యొక్క బిడ్డ కళ్ళ ఎదుటే మూర్చిపోయినప్పుడు తల్లి యొక్క వేదన ఇంత అంతా కాదు. నా బిడ్డ నా ఒడిలోనే చచ్చిపోతున్నాడే, నా బిడ్డ నా ఒడిలోనే చచ్చిపోతున్నాడే అని చెప్పి ఒడిలో ఉన్న బిడ్డని ఓ పొద దగ్గర పడేసింది, ఓ పొద దగ్గర పడేసింది. కొంచెం దూరంగా వెళ్ళింది, కొంచెం దూరంగా వెళ్ళి ఏడుస్తుంది, కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అయ్యో నా బిడ్డకు కొంచెం నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు, నా బిడ్డ నా కళ్ళ ఎదుట చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. చచ్చిపోతూ ఉంటే ఏ కన్న తల్లైనా తట్టుకోగలదా అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. అయ్యో నా భర్త నన్ను చీవిడి చేశాడు, నమ్మిన సారా నన్ను చీవిడి చేసింది, ఇప్పుడు నా జీవితం ఎడారి వంటిది మారిపోయింది. ఇప్పుడు నాకంటూ ఉన్న ఒకే ఒక ఆధారం నా కుమారుడు మాత్రమే. ఇప్పుడు నా కుమారుడు కూడా నా కళ్ళ ఎదుట చచ్చిపోతున్నాడే. ఇక నా జీవితమే ముగించబడుతుంది, నా జీవితమే అంతమైపోతూ ఉంది. ఇకపై నా జీవితం ముగించబడుతుంది, మమ్మల్ని కాపాడడానికి ఎవరు లేరే అని ఎలుగెత్తి ఏడుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది ఒక భయంకరమైన ఎడారి ప్రాంతం, మనుష్య సంచారం లేని ఒక భయంకరమైన బెయేర్షెబా. అటువంటి ప్రాంతంలో ఒక కన్న తల్లి ఏడుస్తూ ఉంటే, తన బిడ్డ కోసం అంగలారుస్తూ ఉంటే, తనను ఆదరించడానికో సహాయం చేయడానికో ఒక్కరు కూడా లేని పరిస్థితి. కారణం అది ఒక భయంకరమైన ఎడారి ప్రాంతం. ఎంత ఏడ్చినా సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఎవరిని పిలిచినా శబ్దం కూడా వినబడదు, ఎవరు సహాయం చేయడానికి రాలేని ఒక భయంకరమైన ఎడారి ప్రాంతం. ఏడుస్తుంది, నా జీవితం ఈరోజు అంతమైపోతుంది, నా బ్రతుకు ఈ రోజుతో ముగించబడుతుంది అని చెప్పి ఏడుస్తూ ఓ ప్రక్క కళ్ళ ఎదుట తన కుమారుడు చావుతో పోరాడుతూ ఉంటే కన్న తల్లిగా గుండెలు బాదుకుంది. ఇక నా జీవితం ముగించబడింది, ఇక నా జీవితం అయిపోయింది, ఇటు అటు తిరిగి అలసిపోయాను, నా జీవితం కొద్ది క్షణాల్లో నా కళ్ళ ఎదుటే ముగించబడుతుందని చెప్పి ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మనుష్య సంచారము లేని ఆ బెయేర్షెబా ఎడారి ప్రాంతములో సర్వశక్తుడైన నా దేవాది దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసు మహారాజా, ఆమె కన్నీళ్లు చూసి, ఆ బిడ్డ యొక్క వేదన చూసి నా దేవుడు దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుడి మహిమ పరచరా.
హల్లెలూయా. ఇక ముగించబడింది నా బ్రతుకు, ఇక అయిపోయింది నా జీవితం, ఇంతటితో సమాప్తం అయిపోయిందని చెప్పి అనుకుంటున్నా ఆమె జీవితంలో నేను నీకున్నానని చెప్పి నా దేవుడు దిగి వచ్చాడయ్యా. హల్లెలూయా. నీ భర్త నిన్ను చేయి విడిచి ఉండవచ్చు, నమ్మిన నీ సహోదరి నిన్ను చేయి విడిచి ఉండవచ్చు. ఈ రోజు నీ జీవితమే ఒక భయంకరమైన బెర్షెబా ఎడారి వంటి ప్రాంతంలో నీవు చిక్కుకొని ఉండవచ్చు. నీకంటూ ఏ మార్గం లేని పరిస్థితుల్లో అంగలార్పుతో వేదనతో కన్నీళ్లు విడుస్తూ ఉండవచ్చు. కానీ రాత్రి నా దేవుడు చెబుతూ ఉన్నాడు, ఎవరు లేరు లేరు లేరని నువ్వు అనుకుంటున్నావు, నీ కోసం నిన్ను సృష్టించిన నా సర్వశక్తుడైన దేవాది దేవుడు, దిగి వచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పేరే యేసు. యేసు యేసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన అంగలార్పు, మన వేదన, మన పరిస్థితులు, మన జీవితంలోని ఎడారి వంటి జీవితాన్ని చూస్తున్న ఒకే ఒక దైవం యేసు మాత్రమే. మనుష్య సంచారం లేని ఆ ప్రదేశంలో ఎంత ఏడ్చినా, ఎంత కేకబెట్టినా ఎవరు సహాయం చేయలేని ఆ ఎడారి ప్రాంతంలో నా దేవుడు నేను నీకున్నానని చెప్పి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా హల్లెలూయా. హాగరు, ఇకేమైంది? ఎందుకు భయపడుచున్నావు? నీ భర్త నిన్ను చేయి విడిచి ఉండవచ్చు, నమ్మిన నీ సహోదరి సారా నిన్ను చేయి విడిచి ఉండవచ్చు. కానీ నిన్ను ఏర్పరచుకున్న నేను, నిన్ను మరువజాలనే. నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను కదా. తల్లి తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను. నేనున్నా నీ కోసం అని చెప్పి నా దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు దిగి వచ్చాడు. హాగరు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకు. ఇటు అటు తిరిగి 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 అలసిపోయినావు కదా. నీ దాహం తీర్చడానికి నేను వచ్చాను. నీకు ఒక మార్గం తెరవడానికే, నీ కొరకే వచ్చాను. నీ కళ్ళు ఈరోజు తెరవబోతున్నాను. నీ జీవితానికి ఒక మార్గాన్ని తెరవబోతున్నాను. నీ భవిష్యత్తుకు ఒక మార్గాన్ని చూపబోతున్నానని చెప్పి నా దేవుడు హాగరు యొక్క కళ్ళు తెరిచాడు. వాక్యంలో చెప్పబడుతుంది, హాగరు యొక్క కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అక్కడే నీటి ఓటను నా దేవుడు ఏర్పరిచి ఉన్నది చూసింది. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. ఎక్కడెక్కడో ఇటు తిరిగి 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 అలసిపోయింది. కానీ ఎప్పుడైతే నా దేవుడు దిగి వచ్చాడో, ఎప్పుడైతే నా దైవం వారి కళ్ళు తెరిచాడో, మరుక్షణమే అక్కడ ఒక నీటి ఓటను నా దేవుడు చూపించాడు. ఇదో నీ కొరకు ఏర్పరచబడిన నీటి ఊట. నీ కుమారుడికి ఆ నీటి ఊటలో ఉన్న నీటిని తీసుకువెళ్ళు, ఈ కుమారునికి దాహానికి ఇవ్వు అని చెప్పి ఆ నీటి ఊటను ఏర్పరిచాడు. ఎడారిలో నీటి ఊట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచరా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎడారి ప్రాంతంలో నీటి ఊట అంటే అది సాధ్యం కాని విషయం. కానీ ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ ఎదుట ఏమీ లేకపోయినా నీ కొరకు ఒకటి సృష్టించే దేవుడు నా యేసయ్య. నీకు కావలసినది ఏదైనా కావచ్చు, నీకోసం సృష్టించగలడు. నువ్వు అనుకోవచ్చు నాకు ఏమీ లేదు అని, కానీ నువ్వు అనుకోవచ్చు ఏమీ లేదు అని, కానీ నా దేవుడు అంటున్నాడు, ఏమీ లేని చోటే నీకోసం నేను సృష్టిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏమీ లేని చోటనే సృష్టించే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. విశ్వాసముతో ఆయన వైపు చూచి అడుగు వారికి ఆయన ఖచ్చితముగా అనుగ్రహించే దేవుడని వాక్యంలో చెప్పబడుతుంది. ఈ వాక్యాన్ని గ్రీకు భాషలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? నీవు విశ్వాసంతో ఆయన వైపు చూసినట్లయితే అక్కడ ఏమీ లేకపోయినా నీ కొరకు సృష్టించి ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఒక ఎడారి ప్రాంతంలో ఏమీ లేని చోటే నీటి ఊటను సృష్టించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వెంటనే హాగరు
ఆ నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ నీళ్ళ తిత్తిని ఆ ఊటలోని నీళ్ళన్నీ నింపింది. తన బిడ్డ పడిపోయి మూర్చబడి ఉంటే వెంటనే వెళ్ళి నీళ్లు చల్లుతుంది, నీళ్లు తాగిస్తుంది. జరిగిన కార్యం ఏంటి తెలుసా? నా దేవుడు అన్నాడు, ఎవరూ లేరే, నాకెవరూ లేరని చెప్పి ఏడుస్తున్నావే, నేను నీకున్నాను, భయపడకు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా కన్న కుమారుడే నా కళ్ళ ఎదుట చచ్చిపోతున్నాడే, నా భవిష్యత్తే ఈ రాత్రి అంధకారంలో పడిపోయిందని చెప్పి ఏడుస్తున్నావే, ఈ కుడికలో నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. హాగరు యొక్క కన్నీళ్లు చూసిన దైవం, ఆ బిడ్డ యొక్క వేదన చూసిన దైవం ఈ రాత్రి నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నీ కోసం ఒక నీటి ఓటను సృష్టించే దైవం. ఆమేన్, హల్లెలూయా. ఆ నీటి ఓటతో దాహం తీర్చింది. అంతేకాదు, నా దేవుడు అన్నాడు, నీ కుమారుని తీసుకుని వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని గొప్ప చేస్తానని చెప్పి దేవుడు దీవించాడు. వాక్యంలో చెప్పబడుతుంది, ఆ యొక్క ఎడారి ప్రాంతంలో అంతమైపోవలసిన ఆ యొక్క ఇష్మాయేలు యొక్క సంతతిలో నుండి నా దేవుడు ఆశీర్వదించి ఆమె వంశములోనే అతని వంశము ద్వారా 12 రాజులను దేవుడు ఏర్పరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నా దేవుడు లేని వాటిని కూడా మన కొరకు సృష్టించి ఇవ్వగలిగిన దైవం. అంతమైపోయింది, ముగించబడింది నా జీవితం అనుకుంటున్న ఆ పరిస్థితుల్లో కూడా ఒక సృష్టించి నా దైవం వారి జీవితాన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, వారికి ఒక మార్గాన్ని దేవుడు చూపి వారి యొక్క జీవితాన్ని అలంకరింపజేసి వారి సంతతిలోనే 12 రాజులు ఏర్పరిచాడు. హల్లెలూయా. ఏ ఎడారి ప్రాంతంలో ఎటువైపు చూసినా ఒక్క బొట్టు నీళ్లు కూడా లేని ఆ యొక్క బయర్షెబ అరణ్యములో హాగరు ఇటు అటు చూసి చూసి అలిసిపోయిన ఆ యొక్క బయర్షెబ ఎడారి ప్రాంతంలో నా దేవుడు దర్శించి ఒక నీటి ఓటనిచ్చాడే, ఆ నీటి ఓటే జిమ్జామ్ నీరు అని అంటారు. మీరు విన్నారా? ముస్లిం వాళ్ళని అడిగి చూడండి, ఇప్పటికీ మక్కా ప్రాంతంలో ప్రతి ముస్లిం వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి, మక్కాకు వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో జిమ్జామ్ నీళ్లు తీసుకొస్తూ ఉంటారు. ముస్లిమ్స్ని అడిగి చూడండి, జిమ్జామ్ నీళ్ళు అంటే ఏంటి అంటే ఆ యొక్క ఓట 24 గంటలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ముస్లిమ్స్కు ఉన్న ఒక అలవాటు ఏంటో తెలుసా? వారికి ఉన్న ఒక అద్భుతమైన అలవాటు, ప్రతి ఒక్కరికి ఆ పవిత్రమైన స్థలానికి మక్కాకు వెళ్ళి ఆ జిమ్జామ్లో ఉన్న నీళ్ళని క్యాన్లుగా పట్టుకొని వస్తారు. ఎందుకంటే ఆ నీళ్లను వ్యాధుల పైన చల్లినా, దురాత్మల పైన చల్లినా అప్పుడప్పటికే విడుదలైపోతాయని చెప్పి వారి నమ్మకం. ఈరోజు అనుకుంటున్నారు ఆ జిమ్జామ్ నదిలో అంత అద్భుతం ఉందని చెప్పి, కానీ ఆ జిమ్జామ్ యొక్క ఓటను ఏర్పరిచింది నేను ప్రకటిస్తున్నాను ఆ యేసయ్య. చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎక్కడైతే నీటి బొట్టు కూడా లేని ఆ ఎడారిలో నా దేవుడు సృష్టించాడు, ఆ సృష్టి ఇప్పటికీ 24 hours ఎడారిలో నీటి ఊట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచరా. జిమ్జామ్ నీళ్లు అని అంటూ ఉంటారు. అయ్యా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? హాగరు యొక్క వేదన చూసి నా యేసయ్య కనికరించి వారి కొరకు దిగి వచ్చి వారి యొక్క జీవితాన్ని వెలిగించడానికి వారి కొరకు సృష్టించబడిన ఓట. హల్లెలూయా. ముగించబడింది ఈ జీవితం అనుకుంది, కానీ నా దేవుడు ఆ రోజే వారి జీవితాన్ని ప్రారంభించాడు, అద్భుతంగా ఆశీర్వదించాడు. ఆమేన్. ఇటు అటు తిరిగి అలసిపోయిన వారి జీవితాన్ని నా దేవుడు అలంకరింపజేశాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచరా. ఆమేన్, హల్లెలూయా. అందరూ చేవిడి చేశారు, అయిపోయిందా బ్రతుకనుకుంది, కానీ నేనున్నానని చెప్పి నా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాత్రి దేవుడు మీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రసన్నతలో యేసు నామమున మీతో మాట్లాడుతున్నాను. మీరు ఏ పరిస్థితుల్లో అయ్యా నా జీవితం కూడా ఇదేలా ఉందయ్యా, అందరూ నన్ను చేవిడి చేసి వేదనతో నేను ఉన్నానని చెప్పి ఒకవేళ కన్నీరు విడుస్తున్నావేమో, నీకొక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఈ రాత్రి నీ జీవితంలో అందరూ చేయి విడవబడిన ఒక ఎడారి వంటి ప్రదేశంలో అంగలార్పుతో హాగరు వలె కన్నీరు విడుస్తున్నావా? నీకొక శుభవార్త చెబుతున్నాను. అందరూ నిన్ను చేయి విడిచిన నా యేసయ్య నీ యొక్క అరణ్య జీవితంలో నీ ఎడారి బ్రతుకును మార్చడానికి నీ కొరకు ఈ రాత్రి ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. నేను నీకున్నా,
నేను నీకున్నా, భయపడుకని చెప్పి నా దేవుడు నీకు ముఖాముఖిగా ఈ రాత్రి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా.